ఇన్నాళ్ళు హైదరాబాద్ లోనే బైక్ రేసులు జరిగాయి. ఇప్పుడు ఆ కల్చర్ విశాఖకు కూడా పాకింది. సముద్ర తీరంలో అర్ధరాత్రి పూట రేసులను నిర్వహిస్తూ ఉన్నారు. జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. బెట్టింగ్లు, బైక్ రేసులకు పాల్పడేది అంతా యువకులే. ఇంకా చెప్పాలంటే టీనేజ్ కుర్రాళ్లే. అర్ధరాత్రి, రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా జరుగుతున్న ఈ తతంగంపై పోలీసులకు కూడా సమాచారం అందింది. ఓ రోజు నిఘాను పెట్టి రైడ్ చేశారు. దీన్ని గమనించిన బెట్టింగ్ నిర్వాహకులు రేసర్లు ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయారు. చేసేదేం లేక వెనుతిరుగుతూ ఉండగా వారికి తిరిగిలేని సాక్ష్యం లభించింది. అదే రేసులు జరుగుతున్నప్పుడు తీసిన వీడియో. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. బైక్ నెంబర్ల ఆధారంగా నిందితుల కోసం గాలింపు కొనసాగింది. రేసులకు సూత్రధారులను, పాత్రధారులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీంలు సిద్ధమయ్యాయి. మువ్వలవానిపాలెం పోలీసులు 7 యువకుల్ని గుర్తించారు. వారి నుంచి 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా రేసుల్లో పాల్గొన్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. కానీ ఈసారి కేసుల్లో పెట్టారు ఖాకీలు. ప్రమాదకరమైన పందాలను నిర్వహించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని యువతకు సూచిస్తూ ఉన్నారు.